ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్నేహితుని కోసం ఏకంగా ఒక కేసులో ఇరుక్కోబోతున్నారా? అవుననే అంటున్నారు కొందరు పోలీసు అధికారులు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు ఏపీ ప్రభుత్వం గతంలో పాల్పడిందనే ఆరోపణలపై ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకొని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు జత్వానీ ఫిర్యాదును విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గురువారం మధ్యాహ్నం స్వీకరించారు. ఈ మేరకు దర్యాప్తు జరగనుంది. ఇందులో 2 ఐపీఎస్ అధికారులు ప్రధాన పాత్ర పోషించినట్లు ఇప్పటికే జత్వానీ ఆరోపించారు. తన స్నేహితుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను రక్షించడం కోసం సరిదిద్దుకోలేని తప్పు చేశారనేది ఆరోపణ. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్కు ప్రేమాయణమో అక్రమ సంబంధమో మరే రాజకార్యమో కానీ గట్టి సంబంధం ఉంది. కొంతకాలం బాగానే నడిచినా అది బెడిసికొట్టి ఇద్దరూ విడిపోయారు. వారి మధ్య ఉన్న గొడవలు ముదిరిపోయి జత్వానీ ముంబైలో సజ్జన్పై రేప్ కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడేందుకు సజ్జన్ తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్ను అప్పట్లో ఆశ్రయించారు. ఎక్కడో ముంబైలో జరిగిన దానికి తానేం చేయగలనని ఆయన సున్నితంగా తిరస్కరించవచ్చు. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆర్థిక సంబంధాలు ఆ పని చేయనివ్వలేదు. మిత్రుల్ని ఎలాగైనా బయటపడేయాలని తన వందిమాగదులకు పురమాయించేశాడు. జత్వానీకి వైఎస్ఆర్సీపీతో దూరపు సంబంధం ఉన్న కుక్కల విద్యాసాగర్తోనూ లింకు ఉంది. సజ్జన్ జిందాల్, జత్వానీ, కుక్కల విద్యాసాగర్ ఈ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారమే ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ని ట్విస్టులకు కారణమైంది. ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్కు ఉన్న భూమిని జత్వానీ కొనుగోలు చేసిందట. ఎక్కడో ముంబైలో ఉండే సినీ నటి తనకు ఏమాత్రం పరిచయం లేని, అసలు తనను తెలియని విజయవాడలో భూమి కొనడం ఏమిటి? అంటే విద్యాసాగర్తోనూ ఏదో బలమైన బంధమే ఉండి ఉండాలి. దానికి సంబంధించిన లావాదేవీపైనే కుక్కల విద్యాసాగర్ ఆమెపై కేసు పెట్టాడు. సజ్జన్ కోసం తెలివిగా విద్యాసాగర్తో ఈ కేసు పెట్టించారనేది ప్రస్తుతం జగన్పై ఆరోపణ. విద్యాసాగర్కి జత్వానీకి మధ్య కూడా గాఢమైన బంధమే ఉందని చెబుతున్నారు. దీంతో అతనితో కేసు పెట్టించి దాన్ని ఉపయోగించుకొని ఆమె కుటుంబం మొత్తాన్ని వేధించి ముంబైలో సజ్జన్ జిందాల్పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారనడంలో సందేహం లేదని చెప్పవచ్చు. ఇందులో అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీది కీలక పాత్ర ఉందని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సీఎం ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆ సెటిల్మెంటు చేయక తప్పలేదు. మధ్యలో సెటిల్మెంట్ ఎంతవరకు వచ్చిందో సజ్జల రామకృష్ణారెడ్డి ఫాలో అప్ చేశారనేది వాస్తవమని పలువురు అంటున్నారు. పూర్తిగా అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా నడిచిందని ప్రచారం సాగుతుంది. టీడీపీ అధికారంలోకి రావడంతో గోప్యంగా జరిగిన ఈ మొత్తం భాగవతం బయటకొచ్చింది. ఈ కేసులో కాదంబరి జత్వానీకి అన్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. అలా అని ఆమె పూర్తిగా అమాయకురాలని చెప్పలేం. ఆమె పలువురికి హనీ ట్రాప్ వేసిందని, అందులో సజ్జన్, విద్యాసాగర్ ఉన్నారని చెప్తున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడే క్రమంలోనే ఇదంతా జరిగినట్లు మరో వాదన వినిపిస్తుంది. ముంబై వ్యవహారాలు అలాగే ఉంటాయి. అందులో జగన్ దూరడం ఏమిటి? దానికోసం తన ఫుల్ పవర్ను ఉపయోగించడం ఏమిటి? సజ్జన్కు నో చెప్పలేని పరిస్థితుల్లో ఇదంతా చేయాల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు అంటున్నారు. సజ్జన్ జిందాల్ను రక్షించే క్రమంలో జగన్ అబాస్పాలు కావాల్సి వచ్చిందనేది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. గతంలో పనిచేసిన 2 పోలీసు అధికారులు, ఫిర్యాదుదారు, గతంలో జత్వానీపై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే వాస్తవాలు తెలుసు. ఈ వాస్తవాలను వెలికి తీయడంలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.